ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కనెక్షన్స్ ఎన్ని అడిగితే అన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఉదాహరణకి మీరు 2024లో ఎన్పిడిసిఎల్ లో అగ్రికల్చర్ కలెక్షన్స్ కోసం 56,807 కనెక్షన్స్ ఇచ్చాం 2004. ఎన్పిడిసిఎల్ లో 41,086 కనెక్షన్స్ ఇచ్చాం. మొత్తంగా 97,893 కనెక్షన్లు అదనంగా ఇచ్చాము. ఈ సంవత్సరం 2025 లో ఎస్పీడీసీఎల్ లో 57,766 కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి. ఎన్పిడిసిలో 42,495 కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా 1,02,60 కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడ్ను బట్టి మనం రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కనెక్షన్స్ బట్టి లోడ్ ఎస్టిమేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, దానికి అదనంగా ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇస్తారు. లోడ్ లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్ తో లోడ్ సరిపోతామంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు, ఇమీడియట్ పోయి 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను గివింగ్ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. నియోజకవర్గాల్లో కానీ మీకు తెలిసిన పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కనెక్షన్స్ కానీ, పోల్స్ కానీ, వైర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇంకే సమస్య ఉన్నా మీరు ఇమీడియట్ గా నాకు రాసి పంపించండి. ఇమీడియట్ గా విల్ సీ టు దట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ attended and they all will be resolved.